భగవంతుని దయ, రాజరాజేశ్వరుని దయ, కొండగట్ట ఆంజనేయుని దయ వల్ల మీ అందరి ప్రేమ అభిమానాలతోని ఈరోజు నేను 81 సంవత్సరాలు వయసు పూర్తి చేసుకుని 82వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ఇంత ఆప్యాయతతో ఈ రెండోసారి మీరు చిన్ననాటి మిత్రులు వెంకటరామరావు గారు, డాక్టర్ ప్రకాష్ రావు గారు, సంజీవరావు గారు అందరూ వచ్చిన అందరి పేరు పేరున మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఇంత ఆప్యాయంగా నన్ను వచ్చి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా నన్ను సన్మానించి నాకు శాలువలు కప్పి లేకపోతే కేక్ కట్ చేయించి ఇవన్నీ మీరు ఎంతో ఆప్యాయత రెండోసారి చేసినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటా. ధన్యవాదాలు. సరే, ఇక నా రాజకీయ జీవితం లేకపోతే నా చిన్ననాటి జీవితం అన్ని గురించి మీరంతా చెప్పింది వరకే నేను మళ్ళీ నా గురించినే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. శాయశక్తులు రాజకీయంగా సర్పంచ్గా కానీ, సమితి ప్రెసిడెంట్ కానీ, లేకపోతే ఎమ్మెల్యే కానీ, డీసీఎంఏ చైర్మన్ కానీ ఆ పదవుల్లో ఉన్న రోజులు వాటికి నా బాధ్యతగా ఎంత అభివృద్ధి చేయాలో చేయడం జరిగింది. అట్లాగే పద్మనాయక మన బాలికా వసతి గృహం అనే పేరు ఉన్నదాన్ని కూడా మనం అందరం సభ్యులందరం కలిసి అప్పుడున్న కార్యవర్గం పద్మనాయక కరీంనగర్ విలువ సంఘం అని మార్పించుడు, దాని కొరకు అప్పటి కొంతమంది సభ్యులు కూడా అభ్యంతరం తెలిపినా దాన్ని మార్చుకున్నాం జరిగిన బయలాలు మార్చుకున్నాం. మరి మన ఆస్తులకు విలువ సంఘం ఆస్తులకు సంబంధించిన కళ్యాణ మండపాలు కానీ, మరి వృద్ధాశ్రమం కానీ అన్నీ కూడా ఎంతో మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి మధ్యలో వచ్చిన కొన్ని అయితే ఎన్నుకోబడ్డ సంఘాలు అయితే కొద్దిగా డెవలప్మెంట్ కార్యక్రమాలు మరి దాన్ని ఎక్కువ చేయలేకపోయి మళ్ళీ దాన్ని ఉన్నదాన్ని కూలదోసి దాన్ని ఏదో చేద్దామని అసలు సందర్భంగా నేను మరి లక్ష్మణ్ కుమారు మాజీ అధ్యక్షులు, మరి ఇంకా రత్నాకర్ గారి కొడుకు, అందరూ కూడా కలిసి మన మిత్రులు సంజీవరావు గారు, ప్రకాష్ అందరూ ఉంటుంది, వెంకటరామరావు అందరం కూడా నేను కూడా అందరం కలిసి ఆ రోజు మెయిన్ దానికి రఘు కారకుడు అన్నాడు. అందరినీ పిలిచి అసెంబ్లీ చేసి మన హోటల్లో కూర్చుండి అన్నాడు ఆ యొక్క వీడియో చేసి మన అందరికి ప్రతి సభ్యునికి రఘు మెయిన్ పాత్ర వహించి పంపడం వల్ల ఇవాళ మళ్ళీ అటువంటి కార్యవర్గం రాకుండా మీరు ఒక మంచి కార్యవర్గం రావడానికి అది ఒక మెయిన్ కారకుడుగా అన్నాడు రఘు కృషి చేసాడు. అది దానివల్ల ఇవాళ మీరు మంచిగా అయితే సభ్యులందరూ ఎంతో మరి నిజాయితీతో అధ్యక్షులు, కార్యదర్శులు కానీ సభ్యులందరూ నిజాయితీతో పనిచేసే కార్యవర్గం వచ్చిందానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఆ కృషిలో భాగంగా రఘు కానీ మీరందరూ పాల్గొచ్చుకున్నందుకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ మరి మీ అందరికీ కూడా మరోసారి మరి ఈ సమయం తీసుకుని వచ్చి ప్రేమతో నన్ను సన్మానించి మీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు.